అది దేవుని కృపలో. కూర్చోన్నా వెళ్ళమాకరా, నీ గిఫ్ట్ కొంటాయి ఓకేనా? ప్రార్థన గిఫ్ట్ వెళ్ళమా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కృపలో మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ప్రతి తల్లులకి, ఇక్కడున్న తల్లులందరికీ ప్రభునామంలో శుభాకాంక్షలు. అలాగే ఆత్మీయ తల్లులకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కనపరచు. మదర్స్ డే శుభాకాంక్షలు. కనపట్టుకోండి. మదర్స్ డే శుభాకాంక్షలు మీ అందరికీ. దేవుడు మిమ్మల్ని ఆరోగ్యముతో, మంచి జ్ఞానంతో, అభిషేకముతో దేవుడు ఆశీర్వదించుతున్నాడు. ఈరోజు ప్రపంచమంతా శుభాకాంక్షలతో నిండిపోయింది. కారణము హ్యాపీ మదర్స్ డే, తల్లుల దినోత్సవం. మదర్స్ అనగా తల్లులు, మదర్ అనగా తల్లి. తల్లి అనగా 2 పదాలే, కానీ ఆ తల్లి పాత్ర చాలా ఉన్నతమైనది. తల్లి అనే మాట 2 అక్షరాలు మాత్రమే కనపడుతుంది, కానీ తల్లి ప్రేమకు, తల్లి కష్టానికి ఎంత ఇచ్చినా ఏమిచ్చినా ఆ రుణాన్ని తీర్చుతాడు. దేవుని తర్వాత రుణం ఎవరికైనా తీర్చాలి ఉంది అని అంటే తల్లికి అని చెప్పచ్చు, నిర్మోహమాటం లేకుండా. తల్లి అనే పదం 2 అక్షరాలుగా కనపడింది, కానీ ఆ తల్లి చాలా గొప్పది అని ప్రపంచం అంతా చెప్పుకుంటుంది. తల్లి గురించి చెప్పాలంటే ఒకరోజు చాలు, కొన్ని రోజులు చాలు, చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో దినాలు గడిచిపోతాయి. జీవితం కూడా చాలా పోవచ్చు. ఎందుకంటే తల్లి ప్రేమ ఎన్నో చోట్ల కనపడుతూ ఉంటుంది. ఎన్నో చోట్ల మనకి కళ్ళకి కనపడుతూనే ఉంటుంది. తల్లికి సాటి ఎవరూ లేరని మనందరికీ, ప్రతి మనిషికి కూడా తెలుసు. నిజంగా తల్లికి ఎంత ఇచ్చినా మనం రుణం తీర్చలేము. తల్లి అంటే పేరు మాత్రమే కాదని, తల్లి అనగా గొప్ప త్యాగమూర్తి అయి ఉన్నది. తల్లి అనగా చాలా చాలా త్యాగమూర్తి. తల్లి అంటే త్యాగం, మర్చిపోవద్దు. అలాగే తల్లి అంటే చాలా శ్రామికురాలు. తల్లి చాలా శ్రామికురాలు. ఉదయం లేచింది మొదలు కుటుంబం కోసం, పిల్లల కోసం, భర్త కోసం, అందరి కోసం శ్రమ పడుతూనే ఉంటుంది. ఆమెకి విశ్రాంతి లేదు. నిరంతరము శ్రమపడే యంత్రంలాగా ఆమె కష్టపడుతూనే ఉంటుంది. నిజంగా తల్లికి ఎంత ఇచ్చినా రుణము తీర్చుకోలేము. తల్లికి ఎంత ఇచ్చినా రుణము మనం తీర్చలేము. చాలా శ్రామికురాలు. ఏ రోజైనా జీతం తీసుకుందాన్ని తల్లి కష్టపడుతున్నందుకు, ఏ రోజైనా డబ్బులు పిల్లల దగ్గరగానే నీకు వండి పెడుతున్నా, టమాటా కూర చేస్తున్నా, బెండకాయ కూర చేస్తున్నా, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్న తల్లి. లోకంలో సామెత ఉంది, మగవారి జీతం ఆడవారి వయస్సు అడగకూడదంట. కారణం, ఆడవారి వయసు ఎందుకు అడగకూడదంటే, ఏ స్త్రీ కూడా, ఏ తల్లి కూడా ఆమె కోసం ఆమె జీవించదు, బ్రతకదు. నిజమైన తల్లి ఎప్పుడు కూడా కుటుంబం క్షేమం కోసమే ప్రయాసపడి శ్రమిస్తూనే ఉంటుంది. తనను తినకపోయినా తన కుటుంబ బాధ్యతలు మోస్తూనే నడిపించింది. నిజంగా మన కంటికి అల్పంగా తల్లి కనపడుతుంది, కానీ ఆమె పడే ప్రయాస చాలా ఉన్నతమైనది. తన కోసం ఆమె ఏ రోజు బతకదు. ఏ రోజు తన కోసం ఆమె
జీవించు, నిరంతరము శ్రామికు రా. కానీ నేటి దినాల్లో ఆ తల్లికి ఏమి లేకుండా పోయిందంటే విలువే లేదు. తల్లికి విలువ ఉందని నేటి దినాల్లో? తల్లికి విలువ లేదు, తల్లికి గౌరవం లేదు, తల్లికి మర్యాద లేదు. నేటి దినాల్లో తల్లికి సరైన ఆదరణ లేదు, పోషణ లేదు. నిజంగా బైబిల్ చెప్తుంది ఇది చాలా అవమానకరం. నిజంగా తల్లికి ఇది అవమానకరం. బైబిల్ చెప్తుంది తల్లి చాలా ఉన్నతమైన స్త్రీ, చాలా ఉన్నతమైన స్త్రీ. కావాలంటే చదవండి యెషయా గ్రంథం 49:15. ఒక్కని తల్లి కాదు, 49:15. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా ఆమె చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురేమో గాని నేను నిన్ను మరువను. దేవుని వాగ్దానమును కనపరచుతాము. చెప్పలేదు యెషయా ప్రవక్త ద్వారా దేవుడిస్తున్న వాగ్దానం. ఆయన జనులు అనబడిన ఇశ్రాయేలులకు, దేవుని జనులకు, దేవుని పిల్లలకు దేవుడిస్తున్న వాగ్దానము. నా ప్రజలారా, నా జనులారా, స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డను కరుణించకుండా మర్చునేమో. ఒకవేళ ఆమెనా మర్చుదేమో కానీ నేను మాత్రము నిన్ను మరువను. నిజంగా తల్లి మర్చిపోతండి? తల్లి మర్చిపోతుందా? తల్లి మరవదు. తల్లి మర్చిపోదండి. ఖచ్చితంగా తన పిల్లల కోసమే నిరంతరము కూడా తప్పించే ప్రేమమూర్తి ఎవరనగా దేవుడు మనకి ఇచ్చిన తల్లిదండ్రులు. బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈరోజు అన్నింటిలో స్టేటస్లో పెట్టేస్తున్నాడు. అమ్మ ఫోటో నేను ప్రస్తుతం నానలేదు, నానంత తర్వాత ముందు అమ్మే స్టేటస్లో తిరిగిపోతుంది. తల్లులందరూ తెగ తిప్పేస్తున్నారు స్టేటస్లో. ఐ లవ్ యూ మమ్మీ, ఐ మిస్ యూ మమ్మీ అంటే వాళ్ళ అమ్మ మిస్ అయిపోయింది ఆల్రెడీ. మిస్ అయినాక ఇంకేం అయ్యలేవు, మిస్ అయినాక ఇంకేముంటుంది? మిస్ అవ్వకముందే చెప్పాలి ఐ లవ్ యూ అయినా, ప్రేమ అయినా, ప్రేమగా చూసేది అయినా. స్టేటస్లు కాదండి, అందులో శుభాకాంక్షలు కాదు. దేవుడి వాక్యం చెప్తుంది నిర్గమాకాండము 20:12 తీయకుండా చెప్తే 100 రూపాయలు బహుమతి. నిర్గమాకాండం 20:12 తీయకుండా. చెప్పండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని సన్మానించాలి. ప్రస్తుతానికి తల్లిని ఒక్కళ్ళనే తీసుకోండి, తల్లిని తర్వాత తీసుకుంది. నీ తల్లిని సన్మానించాలి. నిర్గమాకాండము 20:12 ప్రకారం దేవుడు ఆయన ప్రజలకు ఇస్తున్న ఆజ్ఞ. ఇది సాధారణమైన మాట కాదు, దేవుని ఆజ్ఞ అయి ఉన్నది. చప్పట్లు కొడుతూ ప్రభువుని దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ తల్లిని నువ్వు సన్మానించా. భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నువ్వు సన్మానించా. నేటి దినాల్లో దీర్ఘాయుష్ ఉందా? ఆయుష్ పెరుగుతుందో తరుగుతుందో? పెరుగుతుందో తరుగుతుందో? తరిగిపోతుంది. ఎందుకు? దేవుని ఆజ్ఞలకు లోబడి. పొద్దున్నగితే తల్లిని బాధ పెడతా ఉంటావు, ఏడుపుతా ఉంటావు, కొడతా ఉంటావు, చెప్తా ఉంటావు. నువ్వెన్ని రోజులు బతుకుతావు? నీకేం ఆయుష్ వచ్చింది? తల్లి నేర్పించి నువ్వు ఎంత బతుకుతావయ్యా? దేవుని పిల్లలకి తగ్గదండి.
రోజు రోజుకి ఆయుష్ తరిగిపోతుంది మానవునికి. దేవుని ఆజ్ఞలకు లోబడక, దేవుని చెప్పినది చేయక, దేవుని మాటను వినక ఆయుష్ పెరుగుతుందో తరుగుతుంది. ఏమని 23 ఏళ్ళే మొన్న ఒక పెళ్లి సంబంధం సెట్ అయింది, పెళ్లి చేసుకుంటుంది. ఈరోజు పెళ్ళి అంటేనే డ్యాన్స్, డ్యాన్స్ అంటేనే పెళ్ళి. డ్యాన్స్ లేకుండా ఏం లేదు, పెళ్ళి లేదు, పెటాకులు లేవు, తల్లి పెటాకులు ఏం లేదు. పుట్టినరోజైనా, చచ్చిన రోజైనా, బతికిన రోజైనా, లేచిన రోజైనా అన్నిటికీ ఒకటే మందు, ఒకే తాళం, డీజే పెట్టేశారు. డీజే పెట్టారు, సంతోషమైన ఎగిరింది పెళ్లి కూతురు. ఉన్నట్టుండి కొత్తూరు పడితే చచ్చిపోయింది. కారణం గుండెపోట. ఏమంటే నమ్మవద్దు కొత్త పెళ్లి కూతురు. ఏమంటే చక్కగా ఎన్నో ఆశలు, తన జీవితం, నా భర్త, నేను, బిడ్డలు, ఏవేవో వ్యక్తులు ఏవో అనొచ్చు. డ్యాన్స్ చేస్తానికి ఒక కూలిపోయింది. ఇది ఎక్కడ ఆయుష్ అండి? తిప్పి కొడితే 23 ఏళ్ళు అని అంట పెళ్లి కూతురు. ఓ పెళ్లి కూతురికి 23 ఏళ్ళు. ఆమె గుండెపోటేసి చాలా విషాదమైన ఆయుష్ పెరిగేది కానీ పెరుగుటలేదు కానీ తరిగిపోతుంది. ఇక రాజారావు గారి వయసు ఎంత? 73 అంట. అయ్యగారు పెద్ద అయ్యగారు ఆయుష్. ఇంకా పైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ 73 పైన. సంతోషం గారు ఉన్నారన్న. సంతోషం గారికి ఎంత అయింది? ఎంత? 75 వచ్చినాయా అమ్మా? అయ్యా 75 వచ్చినాయండి. 73 70. ఓకే. అయ్యగారు పెద్దదా? స్తోత్రం. చూడండి, అయ్యగారికి 73 ఏళ్ళు. ఏమండి వాళ్ళు చెక్కకోళ్ళు కలవకాన్ని పెడితే తినేస్తారు. 12 మైసూరు బాబు పెట్టినా తినేస్తారు. చిన్నోడు ఉన్నాడంటే ఆ లోపల ఉన్నారు అయ్యగారు అంటే. అయితే పెట్టే టచింగ్ ఏం లేదంటే మైసూరు బాబు అనిపించాడు. దేవుని ఇచ్చిన ఆయుష్, నేటి దినాన్ని ఆయుష్ ఉందా? దేవుని కృపలో అయ్యగారు విజయవాడ వచ్చేసి 50 ఏళ్ళు అయింది. భార్య భర్తలు గొడవలో భార్య భర్తలు విడిపోయి అయ్యగారు అమ్మగారు పిల్లలు తీసుకుని విజయవాడ వచ్చేసారు. నా పిల్లల్ని నిజాయితీకి బతుకుతాం, నువ్వు నిజాయితీగా ఉంటే నా తరా, లేకపోతే మాని అని భర్తను వదిలేసి వచ్చేసింది ఆమె. ఎందుకంటే ఆయన మళ్ళీ ఇంకో ఆమె చేసుకున్నాడు. ఇతర పిల్లల ముద్దులు పోలీసు మాట్లాడుతారు. ఆ విధంగా విరోధమై మా నాయనమ్మ వచ్చేసి తీసుకొస్తే విజయవాడలో పెరిగారు. వ్యాపారాలు చేస్తారు, ఎన్నో చేస్తారు. ఇక్కడ ఉన్న ఇస్తారు, మా ఇంటి కూడా ఉన్నారు సాక్ష్యము. వారు కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు. వాళ్ళ భర్త గారు కూడా, రమణారెడ్డి గారు కూడా చాలా వ్యాపారం. వీళ్ళందరూ కలిసి ఉండేవారు. అలా ఎదిగారు. ఆ రోజుల్లో చాలా గొడవలు. విజయవాడ అంటే రౌడీజం అంటే విజయవాడలో ఉంది. అటువంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురులేదు. ఎవరు పడితే వాళ్ళు కొట్టేవాళ్ళు, ఎవరు పడితే వాళ్ళు తన్నేవాళ్ళు. అది చేసింది సాగిపోయే ఆటలు ఉండేవి. అంత చేసి అంతమందిని భయపెట్టే వీళ్ళు ఇంటికి రాగానే ఏదైనా తేడా చేస్తే, తాగినట్టు తెలిస్తే చక్కగా ముందు కడుపు నిండా అమ్మగారు, అయ్యగారు అమ్మగారు, మా నాయనమ్మ అన్నం పెట్టి చక్కగా మంచానికి తాడేసి కట్టేసి పడుకున్నాక 20 కొట్టుడు కొట్టేవాడు. మధ్యలో మా అమ్మ వస్తే మా అమ్మను కూడా పెట్టేవాడు. అయినా సరే అయ్యగారు కిక్కురు మనకున్నా తల్లి తర్వాత ఎవరికన్నా స్థానం ఉన్నది కనుక తల్లి కొడుతుంటే అలా ఉండిపోయేవాడు. బయటికి వెళ్ళి 100 మందిని కొట్టేవాడు. పెళ్ళి అయినాక అమ్మగారిని అయ్యగారిని కలిపి కొట్టారంటే అత్తగారు. ఈ రోజుల్లో ఈ జనరేషన్లో అట్టున్నారు. ఈ జనరేషన్లో నిజంగా అయ్యగారికి 74 ఏళ్ళు. ఇక్కడ మా అత్తయ్య గారు కూడా ఉన్నారు. మీరందరూ కలిసి నన్ను ఆశీర్వదించండి. నేను కూడా 75 ఏళ్ళు ఉండాలని. దేవుడి చిత్తం అయితే నేను మొన్నే చెప్పాను. అన్నిటికీ ఎక్కడున్నా నేను బాగుండు గుర్తుపెట్టుకున్నాము. ప్రార్థనాంశం అదే మీకు
మా అయ్య గారు బోర్డర్లో ఉన్నారు. దేవుడా బోర్డర్ అవతల కన్నా పంపించింది ఎవరు అవతలకి వేస్తారా యువతలకి వేస్తారు మీ ఇష్టం. మీ చేతుల్లో పెట్టాను నా ఆరోగ్యం దేవుడే. అవతలకి యువతలు లాగిందా? అవతలకి వెళ్తే అక్క చెల్లెలు ఉన్నారంట. అక్క చెల్లెలు అంటే ఎవరు? బీపీ షుగర్ అంట అక్క చెల్లెలు. మరి వాళ్ళకి అమ్మ నాన్న ఎవరో తెలియదు, మేనత్తలు ఎవరో తెలియదు, మేనమామలు ఎవరో తెలియదు. అంతా దగ్గర సంబంధాలు ఇవన్నీ. బీపీ వస్తే షుగర్ వచ్చింది, షుగర్ వస్తే బీపీ వచ్చింది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, తలలో గడ్డలు వస్తాయి, కాళ్ళలో గడ్డలు వస్తాయి, రక్తదానాలు ఎన్నో. అంతా రక్త సంబంధం ఇది, అంతా చుట్టాలే. వద్దన్న వచ్చేస్తున్నారు. ఎవరు పెద్దోడు ఎవరు చిన్నాడో కూడా తెలియదు. దేవుడే మనల్ని కాపాడునుగా. రోజు రోజుకి ఆయుష్ తరిగిపోతుంది మానవునికి. కారణం దీర్ఘాయుష్ ఏది? దేవుని మాట వెనుక పాపం వల్ల వచ్చే జీవితము. పాపం అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపం, మరేది పాపం కాదండి. దేవుడిచ్చిన ఆజ్ఞను మీరితేనే పాపం. పాపం వల్ల వచ్చే జీవితము మరణం. దేవుని ఆజ్ఞ మనగా నీ తల్లిని నువ్వేం చేయాలంటే సన్మానించాలి. సన్మానం అనగా గౌరవించాలి, ప్రేమించాలి, విధేయులై ఉండాలి. అంతేగాని రోజుకో దండ తెచ్చి బైబిల్ ప్రకారం చేస్తున్నా అని చెప్పి దండం పెడతాం కదా. చక్కగా విధేయత చూపించాలి తల్లిదండ్రులు. ఈ మధ్యకాలంలో ఒక సెన్సేషనల్ న్యూస్ వచ్చింది. సోషల్ మీడియాలో ఒక సెన్సేషనల్ న్యూస్ వచ్చింది. అదేమనగా దుబాయ్ దేశంలో ఒక మనుషుడు కేసు వేశారు. ఎవరికైనా తెలుసా ఈ కేసు గురించి? చెప్పండి. చెప్పడం పడదాం. మళ్ళీ జ్ఞాపకం మనకి చెప్పడం పడతారు. గట్టిగా కొట్టండి. మీరు కూడా అలాంటి వార్తలు చూడండి. మీ ఫేస్బుక్లో ఏం చూస్తున్నారో తెలియదు, చాటింగ్ ఎవరితో చేస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. సోషల్ మీడియాలో మంచి సమాచారం నేర్చుకోండి. ఎన్నో వార్తలు వస్తున్నాయి, ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో వింతలు, ఎన్నో దుర్ఘటనలు జరుగుతున్నాయి. మంచి తీసుకోండి, మేలనేది పట్టుకోండి. రేపేం జరిగిందో మనకి తెలియని పరిస్థితి, భయంకరమైన పరిస్థితులు, రాజ్యం మీదకి రాజ్యం, దేశం మీదకి దేశం, ఇవన్నీ లేఖనాలు నెరవేరిపోయి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో దుబాయ్లో ఒక కేసు సంచలనంగా నిలిచింది. కేసు ఏమనగా ఒక అన్నయ్య తమ్ముడు మీద కేసు పెట్టాడు. పెట్టిన కేసును బట్టి ఆ కోర్టు అంతా కూడా ఆశ్చర్యానికి లోనై, వాదించే లాయరు, తీర్పు చెప్పే జడ్జి, ఆ యొక్క స్టాఫ్ అందరూ, కోర్టు ప్రాంగణం అంతా కూడా ఆ కేసు గురించి వింతగా ఆశ్చర్యంగా అందరూ కూడా ఆలోచనలో పడ్డారు. ఇంతకీ జరిగిన కేసు ఏమి కేసు? అన్నయ్య తమ్ముడి మీద కేసు పెట్టాడు. కారణం ఏంటి అని అంటే, అయ్యా నా తల్లిని 3 సంవత్సరాల నుంచి నా ఇంటికి పంపించమంటే నా తల్లిని పంపించట్లేదు. నా తల్లిని మా ఇంటికి పంపించమని ఎంత బతిమిలాడినా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎంత మొత్తుకున్నా నా తల్లిని పంపించారు. దయచేసి అయ్యా కోర్టు వారు మీరే మాకు న్యాయం తీర్చండి. అయ్యా జడ్జి గారు మీరు నాకు న్యాయం చేయండి, నా తల్లిని నా ఇంటికి పంపించండి, కొన్ని రోజులు నేను ఆమెకి సేవ చేసుకోవాలి. ఇంతకీ ఆ వయసు ఎంత అనుకున్నారు? 86 సంవత్సరాలు. 86 సంవత్సరాల వయసున్న తల్లి కోసం అన్నయ్య కోర్టులో కేసేసారు. ఆ కేసును బట్టి కోర్టు ప్రాంగణం, లాయర్స్, కోర్టు జడ్జిలు కూడా ఆశ్చర్యానికి లోనైనారు. ఇంత మంచి కేసు ఇయ్యాను చెప్పండి. వదిలే దొరికింది ఎలాంటి కేసు ఎక్కడైనా మన ఇండియాలో?
మన ఇండియాలో జరిగేది ఏంటో చెప్పనా? ఇండియా నాకెందుకులే, ప్రకాశంలో జరిగింది ఈ మధ్య కాలంలోని. అయ్యా రోజు ప్రార్థన చేస్తాను, రోజు ఏడిపి అయ్యా కాళ్ళు 2 అడుగులు కూడా వేయలేకపోతున్నాయా, ప్రార్థన చేయండి. నన్నేమో నెల పెద్ద కొడుకు దగ్గరికి కానీ కాసేపు 2 నెలలమ్మా పూర్తి వివరాలు చెప్పకూడదు. ప్రార్థన అడిగినా చెప్పమాక అమ్మగారు దయచేసి, నాకు వచ్చే కానుకలు పోతాయి. 2 నెలలు పెద్ద కొడుకు, 2 నెలలు చిన్న కొడుకు. కానీ ఆరోగ్యం చూస్తే అయ్యా నాకు సహకరించట్లేదు, భయంకరమైన కీళ్ళ నొప్పులు, ఈ బాధ నేను భరించలేకపోతున్నా. కానీ ఎవరైనారే 2వ నెల మూర్తవంగానే క్యాలెండర్ చూస్తారంట. ఎంత అయింది? 29. చెప్పాకి బట్టలు చదువుకోమని. ఎక్కడికి? విజయవాడ పెద్ద కొడుకు విజయవాడ. పూర్తి అడ్రస్లు తప్పుపడవు, గోపి వచ్చి పడితే నేను దాని మీద దృష్టి పెట్టదు. ఎవరైతే ఎక్కువ అసలు చేయించినారు. మళ్ళీ 2 నెలలు అవగానే 30వ తారీఖు వస్తుంది. అమ్మో పొద్దున్నే ఫస్ట్ బండికి వెళ్ళాలి, ఫస్ట్ బస్సు ఎక్క చదువుకున్న బ్యాగులు ముసలమ్మ ఎన్నాళ్ళు చెప్తారండి. సంవత్సరానికి 6 సార్లు తిరగాలి, అటు ఇటు ఇటు ఇటు. నాకు తెలిసే 3 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం. అంతకుముందు ఎప్పుడు నేను చెప్తున్నాను దీన్ని. ఉంటుందా ఇండియాలో ఇలాంటి కేసు దొరికిందా? సంజీ చిన్నబాబు విన్నా దొరికిద్దా ఇలాంటి కేసులు? అంటే ఆయన ఆటలు తిరుగుతాడు, కేసులు తెలుస్తుంది అని ఆయన చెప్తుంది. దొరుకుతుంది ఇలాంటి కేసు ఇండియాలో? ఇలాంటి కేసు వేసే మనుషులు ఉన్నారా? ఇలాంటి అన్నలు ఉన్నారా? ఇలాంటి కొడుకులు ఉన్నారా? ఇలాంటి కుటుంబం దొరుకుతుందా? నా తల్లి నాకు కావాలి, ఆమె చేసుకునే, ఆమెకి సేవ చేసే భాగ్యము, ఆమెకు సేవ చేసే ఆ ధన్యత నాకు కావాలని. ఇండియాలో దొరుకుతుందా కేసులు? ఇండియాలో ఏ కేసులు చెప్పండి? ఏ కేసులు అండి? ఏ కేసులు? మీకు నాకు తెలీదా? ఏ కేసులు అండి? ఎలా తిప్పుతున్నామండి? ఎలా మనసు వస్తుంది చెప్పండి? స్టేటస్లు కాదండి, నేను పెడతా స్టేటస్లు, అమ్మ పెడతా. ఐ లవ్ యూ మమ్మీ, ఐ మిస్ యూ మమ్మీ, ఐ హార్ట్ మమ్మీ. మాటలేగా, చేతలేదు. ఏ ముసలినా చదిరావా భర్త, చదిరావా బుట్ట చదిరావా, వెళ్ళిపోవాల్సింది. ఒక్కరోజు కూడా దాటినేవాడు. అన్నయ్య అయినా అంటే తమ్ముడైనా, తమ్మో ఎంత విచారకరమైన, ఎంత విషాదకరం. 3 ఏళ్ల నుంచి నా తమ్ముడే సేవ చేస్తున్నాడు తల్లికి. దయచేసి జడ్జి గారు మీ పాదాలు పట్టుకుంటా, దయచేసి నాకు సేవ చేసే అవకాశం ఇవ్వండి. జడ్జి గారు నాకు న్యాయం చేయండి. నా తల్లికి నేను సేవ చేయాలి. భూమి ఆమె రుణం నేను తీర్చుకోవాలి. దుబాయ్ దేశంలో కాదు, ప్రపంచమంతా ఇది సెన్సేషన్ ప్లేస్గా మారిపోయింది. ఆశ్చర్యానికి లోనైన కేసు అందరినీ ఆశ్చర్యపెట్టింది. ఏంటి ఈ రోజుల్లో కూడా ఇలాంటి ప్రేమ ఉందా, ఇలాంటి కొడుకులు ఉన్నాయా? తల్లిని ఇంతగా నిజమైన మదర్స్ డే అంటే ఆ కొడుకులు కుటుంబంతో చూపించి దేవుని వాక్యం చెప్తుంది, నీ తల్లిని నువ్వేం చేయాలంటే సన్మానించాలి. నేను నవమోసాలు పెంచి పెద్ద చేసి. చాలామంది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతారు. కన్నావులే, ఎవడు కనపన్నాడు? అసలు నిన్నెవడు రమ్మన్నాడు? ఆ కడుపులో నువ్వెందుకు పడ్డావు? దరిద్రం అంతా నువ్వు పైన అంటే దరిద్రం. నేను ఎవరన్నా పడుంటే చిరంజీవి, బాలకృష్ణ పడుంటే బాగుండేది. సూత్రానికి పేద బంగళ పెట్టి వదిలేసేవాడు అందులో. వీళ్ళు అంటావు, ఎందుకన్నావు? ఆమె తెలిసి నువ్వు ఎంత గొప్పడు అవుతావు, ఇంత గొప్పదాన్ని నీకు అర్పించుకోవాలని నేను కదండి. దేవుడు చెప్తున్నది, దేవుడి ప్రణాళిక దేవుడు ఇచ్చాడు. ఆమె
ఆమెకి తల్లిగా నువ్వు ఉండాలని, నీకు తల్లిగా ఆమె రావాలనేది దేవుడు చెప్తున్నాడు. బైబిల్ చెప్తుంది, నీ తల్లిని నువ్వు సన్మానించావు. నిజమైన మదర్స్ డే అంటే నీ తల్లిని నువ్వు ప్రేమించి కనపరచునుగా. తల్లి ప్రేమ గురించి ఎన్నో ఎన్నో ఉన్నాయి. సరే, భార్య భర్తలు కొత్తగా పెళ్ళైనాక కొన్ని దినాలు బాగానే ఉన్నారు, తర్వాత గొడవలు మొదలైన ఎవరెవరికి బాగా తెలిసింది. స్తోత్రం దేవా, నాకన్నా ముందు వాక్యం బాగా చెప్తుంది. అంత గొడవ మొదలైంది. గొడవ కాస్త చిలికి గాలి వానై తుఫానుగా మారిపోయింది. కోడలు చెప్పింది, నీళ్ళు కావాలా? అమ్మగా ఎవరో తెలుసుకున్నా, ఎవరో ఒకళ్ళే, నేనా అమ్మ. అదేంటమ్మా నువ్వు లేకపోతే నేను అమ్మలేను అన్నాడే. నేను కావాలంటే ఒకటి గుర్తుపెట్టుకో, మీ అమ్మ నా మీద చాలా నిందలేసింది, నన్ను బాగా మాటలతో బాధించింది, నన్ను హింసపెట్టింది. కాబట్టి నువ్వేం చేస్తావో తెలియదు, మీ అమ్మ గుండెకే తీసుకురావాలి. మీ అమ్మ గుండెకే తెస్తే నేను కాపురంకి వస్తా అని చెప్తే ఇక భార్య మాటలు నీ కత్తి తీసుకుని వెళ్ళిపోయాడు. అంత దూరంలో తల్లి ఉంది, ఏరా అనింది. ఏరా లేదు, ఏమీ లేదు, ఉలుపు లేదు, పలుకు లేదు, సరాసరి కత్తితో దాడి చేశాడు. చక్కగా శరీరాన్ని చీల్చి చేపట్టుకొని గుండె చేత పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. తన మాటలు, తన హృదయం అంతా ఒకటే మాటలు, భార్య చెప్పిన మాటలే కనపడుతున్నాయి, అయ్యే వినపడుతున్నాయి. గుండె చేత పట్టుకొని బయలుదేరుతున్నాడు. వెళ్ళిపోతుండగా మార్గ మధ్యంలో ఒక చిన్న గుంటలో కాలు పడింది. తృప్తిలో పడ్డాడు, ఒక్కబోలు పడ్డాడు. చేతిలో ఉన్న గుండె చారిపోయే అంత దూరంలో పడింది. ఎదురుగా మనిషి పడిపోయాడు. కుమారుడు ఎదురుగా పడిపోయాడు. వెంటనే కాళ్ళకి గాయమైంది. ఒక్కబోలు పడిపోయేసరికి అల్లంత దూరంలో ఉన్న గుండెలో నుంచి ఒక స్వరం ఏర్పడింది. అదేమనగా, బాబు జాగ్రత్త నాన్న, బాబు జాగ్రత్త, జాగ్రత్తగా చూసుకున్నాడు నాన్న, బాబు జాగ్రత్త. గుండెలో నుంచి స్వరం ఏర్పడేసరికి వెంటనే కుమారుడు గుండె పగిలిపోయింది. అయ్యయ్యో, నిలువున చంపేసిన నా తల్లి మాత్రం నన్ను ప్రేమిస్తూనే, ఇలాంటి తల్లిని నేను నా చేతులతోనే చంపేస్తానని గుండెలు బాధలు పట్టుకున్నాడు. అప్పటికే తల్లి ఏం చేసిందంటే చనిపోయింది. తల్లి దూరం అయిపోయింది తన జీవితం నుంచి. తల్లి అనగా ప్రేమకు గుర్తు, తల్లి అనగా త్యాగము, తల్లి అనగా నిరంతర నీకోసం ప్రాణం పెట్టిన శ్రామికులు. ఆ తల్లికి గౌరవం ఉండాలి, సన్మానించాలని దేవుని ఆజ్ఞగా దేవుని వాక్యం చెప్తుంది. దేవుని పిల్లలు అతి కృపలో దేవుని మాటలో లోబడి నివసించగా. మరి తల్లులు ఎలా ఉండాలి? అమ్మా, తల్లులు ఎలా ఉండాలి? బైబిల్ గ్రంథంలో ఎంతోమంది తల్లులు ఉన్నారు. ఉన్నతమైన తల్లులు ఉన్నారు, దుర్మార్గపు తల్లులు కూడా ఉన్నారు. ఒక ఇంట్లో తల్లే పెద్ద అనకూడదు కానీ అయ్యారు, మా ఇంట్లో పెద్ద శని మా అమ్మే అంటాడు. అదే నిజమేనా? ఉన్నారా? ఒక ఆమె చెప్తుంది, 58 సంవత్సరాలు మా అమ్మేనండి పెద్ద, మా అమ్మ అంత బతకస్తురాలు భూమి మీద ఎవరు ఉండరు అని చెప్తుంది. కూతురు చిన్నప్పటి నుంచి మమ్మల్ని సాగుకొట్టి చంపుతానే ఉంది, నేటికి చంపుతానే ఉంది. ఒక్కరోజు కూడా మాకేం లేదు, విశ్రాంతి లేదండి. ఆ మనం ఉపయోగం లేదు. పేరుకే తల్లి, ఏమంటారా కడుపును పుట్టాము కానీ ఏ రోజు మాకేం లేదు. వాస్తవానికి లోపల సాగుతుంది. చెట్టుకాయ చెట్టుకి బరువా? ఎన్ని కాయలైనా మోచెట్టు చెట్టు. విచిత్రం ఏం చెప్పండి? 10 మంది పిల్లలైనా తల్లిదండ్రులు పోషిస్తారు కానీ 10 మంది కలిసి ఎంత సత్యం తెలుసారు మాకు.
10 మంది పిల్లలను పోషిస్తారు తల్లిదండ్రులు. 10 మంది కలిసి ఒక ముద్ద పెట్టలేకపోతున్నారు. ఏం పిల్లలు ఆయన. అదేమనంటే నా గురించి నీకు తెలుసా, నా కష్టాలు నీకు తెలుసా, మా ఆవిడకి ఏమో తెలుసా, నేను ఎన్ని ట్యాబ్లెట్ వాడుతున్నా తెలుసా, నా జీవితం ఎంతో తెలుసా, నా ఇల్లు ఎంతో తెలుసా, నాకు ఎంతమంది పిల్లలు తెలుసు. ఓ నీ లెక్కలు ఆయన. ఆ లెక్క చెప్తే, ఆ లెక్కలని రాస్తే నీకు ఎంత ఖర్చు అయిందో, నేను ఎన్ని హాస్పిటల్ తిప్పారో ఆ లిస్ట్ అంతా తిప్పితే, నీ లిస్టు ఆ లిస్ట్ కలిపితే ఎవరిది గొప్పది చెప్పండి? ఎవరిది? సుహన్య వెస్లీ అనే ఒక తల్లి 17 మందిని కలిగింది. 17 మందిని కలిగింది. 17 మందిని కూడా ఆశీర్వాదముగా నిలబెట్టిన 17 మందిని ప్రయోజకులు చేసి దేశానికి ఆశీర్వాదముగా ప్రతి పిల్లవాడి ఎదుట, ప్రతి కుమార్తె ఎదుట, ప్రతి మనుషుల మీద వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. రోజుకి అరగంట చొప్పున కనీసం పావు గంట, 17 ఇంటూ పావు గంటలు నొక్కండి. 17 ఇంటూ 15 నిమిషాలు అయ్యా, 4 గంటల పావు, 4 గంటల పావు అంట. చప్పుడు కొట్టండి జ్ఞాపకం కష్టనయ్యా. ఆయన చిన్న క్యాల్కులేటర్లో లెక్కల్లో చూస్తాం. మీకు ఏమైనా లెక్కలు రాస్తే ఆయన లెక్కలండి, అన్ని లెక్కలు చెప్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు 4 గంటల పావు గంట, 4 గంటల 15 నిమిషాలు ప్రతిరోజు బ్రాహ్మణ. నువ్వైతే పిల్లల కన్నా ముందు నువ్వే అనుకుంటావు, నువ్వే తొలుతావు. వాళ్ళంతా ఏమండి, నీ పిల్లలను నువ్వే కాచి ఆశీర్వదించుగా. ఉన్నతమైన తల్లిదండ్రులు ఉన్నారు. చదవండి పేతురు పత్రిక. ఈ మాట చెప్పి నేను ముగిస్తూ సమయం లేదు కనుక పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకొని ముగించుకున్నాం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడాని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఏ భయమునకు బెదరక ఆమెకు మీరందరూ పిల్లలగుదురు. ఉన్నతమైన ఒక తల్లిని గురించి అపోస్తలుడైన పేతురు గారి ద్వారా దేవుడు ఈ మాటను రాయిస్తున్నాడు. ఉన్నతమైన తల్లిగా, ఉన్నతమైన జనములకు తల్లిగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఆ తల్లి ఎవరనగా శారా అనబడిన తల్లి. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున క్రూరమైన తల్లిదండ్రుల వలె ఆమె జీవించక దేవుని పిలుపుకు లోబడి విశ్వాసముతో, విధేయతతో, యోగ్యమైన ప్రవర్తనతో, శరీర అలంకరణను బట్టి కాకుండా హృదయ అలంకరణను బట్టి మాటతో, చూపుతో, యథార్థతో, నీతితో నిలిచి అనేక జనములకు తల్లిగా ఆమెను దేవుడు నియమించారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున అనేక జనములకు తల్లిగా దేవుడు శారాను ఆశీర్వదించారు. దేవుని కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. నేటి తల్లులకు అట్టి కృప కలుగును గాక. నేటి తల్లులు అట్టి కృప పొందును గాక. శారాయి వంటి ధన్యత కలుగును గాక. శారా తన జీవితాన్ని సమర్పించుకుంది, దేవుని చిత్తానికి అప్పగించుకుంది, దేవుని పిలుపుకు లోబడింది, యోగ్యత కలిగి ఉంది, హృదయ అలంకరణతో నింపబడింది. తన యజమానుని కూడా చక్కగా గౌరవించింది. తన యజమానుడు ఆయన అబ్రహాము ఏమని పిలిచాడంటే యజమానుడా. ఈ రోజుల్లో భార్యలు ఎట్టున్నారా? యజమానుడా, నా ఇంటి యజమానుడా, నా ఇంటి శిరస్సు ఉన్నారా? పిలిచాడు. ఆయన పిలవలే. ఎవరు? ఆయనే. ఓ బాబు, బాబా ఎవరు? నీకు బాబా? ఓ మనిషి, మనిషి అందరు మనుషులే, నువ్వు మనిషి. ఏంటా పిలుపు? ఏమయ్యో తిక్కలోడా? తిక్కలోడా? మా ఆయన తిక్కలోడు. ఏ ఆయన తిక్కలోడా? అమ్మా
ఇంటికి శిరస్సు ఆయన, స్త్రీకి శిరస్సు ఆయన, ఇంటికి యజమానుడు. ఆయన ఉంటే గౌరవం నీకు. ఎంత గౌరవించా నలుగురిలో పట్టుకుని ఆ తెక్కలో పిలు, ఆ మెట్లో పిలు అనేది మొక్కలు. ఆయన పొట్టుడైనా గట్టోడైనా నల్లోడైనా తెల్లోడైనా ఏమన్నా లేకపోతే నీకు యజమాని శిరస్సు ఆయన. గౌరవించాలి చక్కగా. ఏమండి ఎదురుంటే 4 కోళ్ళ మధ్యలో మాట్లాడుకోవాలని అర్థంలో పిచ్చికాకలేస్తాం. చక్కని అలంకరణగా నేటి తల్లులు ఉండాలి. కుటుంబాన్ని ఎలా నడిపించాలో శారాన్ని బట్టి నేర్చుకోవాలి. భర్తతో ఎలా ఉండాలి, పిల్లలు ఎలా పెంచాలి, లోకంలో ఎలా నడవాలి, లోకంలో మనుషులతో ఎలా ఉండాలి, శారాయి వంటి ఆదర్శం నేటి తల్లులు ఉండాలని దేవుడు లేఖనాలు సెలవిస్తారు. చక్కని పిలుపు. నేటి దినాలు ఎప్పుడున్నారు చెప్పండి. గుణవతి అయిన భార్య దొరుకుట అంటే అర్థం ఏంటి చెప్పండి. అంటే అర్థం ఏంటి అంటే తక్కువ ఉంటారు. ఇంకో మాట, నా మాట వచ్చితే ఉండదు, అసలు ఉండరని. ఉంటారు, ఎక్కడో ఉంటారు, దొరకట్లేదు. అదృష్టవంతులు దొరుకుతారు. ఈ గుణదల రాజు పెట్టేసి మా గుణవంతులైన భార్య దొరుకుట అరుదన్నారు కానీ గుణవంతులైన పురుషులు దొరుకుట అరుదనే వాక్యం ఉందా? ఉంటే చూపించండి. 10,000 రూపాయల బహుమతి ఫోన్పే ద్వారా మీకు అందించబడి. దాని అర్థం ఏంటి? పురుషులందరూ గుణవంతులంట. చూపించండి వాక్యం. గుణవంతులైన భార్య దొరుకుతే అరుదని దేవుడు రాయించాడు. అంటే మగవాళ్ళందరూ అలాంటి శాడిస్ట్ శాడిస్ట్ పురుషులు లేరనుకోవద్దు. ఆయన భయంకరమైన శాడిస్ట్ కూడా ఉన్నారు. ఒక ఆయన కూర ఉండాలి అని తెస్తాడంట. 2 కిలోలు చికెన్ తెస్తాడంట. 2 కిలోలు చికెన్ తెస్తే 3 పూట్ల 2 కిలోలు తినేస్తాడు. నిమ్మకాయ పెట్టుకొని, కారపొడి వేసుకొని, ఉల్లిపాయ వేసుకొని, కొత్తిమీర వేసుకొని, చపాతీలో కలుపుకొని అన్ని నవ్వులేస్తాడు. భార్య పెట్టి చూస్తాడు. ఏమైనా తిన్నామని కానీ తింటామని చేతితో ముక్కు కూడా పెట్టాడు. ఒకరోజు బయటపడింది. అంతా పెద్దల మధ్యలో బయటపడింది. అయ్యా 2 కిలోలు చికెన్ తెచ్చుకొని తినేస్తాడు. అదేమన్నట్టు జిమ్ అంటాడు, బాడీ అంటాడు, కండలు అంటాడు. ఎందుకే నీ కండలో భార్యలో ముక్కు పెట్టలేదు. నువ్వు నీ కాళ్ళు పెద్ద మగవాళ్ళు. ఏమన్నా వండు పెట్టకపోతే నీకు దిక్కున్నారు. అసలు నీకు తోటకూర కూడా ఎవరు చేసి పెట్టదు. పెద్ద తీరులో ఉన్నా రామతో నీకు 2 కిలోలు తినేది. నువ్వు కాదు ఆయన, నువ్వు చెప్పుకెళ్తున్నావా? 2 కిలోలు తినచ్చా? కనీసం 100 గ్రాములు 10 మందిలో భార్య బాగా పంచుకుంది. అయ్యా 2 కిలోలు తినేస్తాడు. తినమని కూడా అడగడు. అయ్యా ఎంత దారుణమైన ఉంటాడు పురుషుడు. తినమని కూడా అడగడు. భార్యకి జబ్బు వచ్చినా, కాలు పడిపోయినా, చేయి పడిపోయినా, తద్దిరిపోయినా, కడుపులో ఎక్కువన్నా, కొట్టి మీకు ఆడుతున్నా అయ్యో అన్నా సరే ఉడుకులేని శాతం లేదు. అదే ఆయన చిన్న జ్వరం వచ్చింది, ఏం నలిగిపోతాడు. సొంత ప్రాణం ఇది. దుర్మార్గపు బతలేదు. దేవుడి నుంచి తప్పించుకోలేరు మీరు. కాబట్టి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి నీకన్నా గుణదలో పేరు. ఆ ప్రకాశ్ గారు బాగాలేపారు, మీరు బాగాలేపారు. గుణదలో అందుకున్నారు. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం పాడు కానీ మంగళవారం పెళ్ళి చెప్పబడండి. మీ అందరూ నా వెనకాల ఉంది పాటలు పాడి బలపరుస్తున్నందుకు మీ అందరికీ వందనాలు. ఎంత ఇచ్చిన తప్పే దేవుడు వారికి చెప్తుంది. శార వంటి తల్లులు కావాలి అంటే అనేక జన్మలకు తల్లిగా మార్చబడింది.
విశ్వాసులందరికీ ఆమె తల్లి. నువ్వు ఎలా ఉంటావు అమ్మా? ఏ తల్లిలో ఉంటావు నువ్వు? నీ విశ్వాసం కనపడుతుందా? దేవుడి పిల్లలు గమనించాలి. ఇక్కడున్నారు అమ్మగారు, ఏమే మాకు తల్లి, వరుసకి అక్కే, వరుసకి అక్క అయ్యింది, కానీ మాకు అందరికీ తల్లి. పెద్దయ్య గారు కూడా సాక్ష్యం చెప్తారు, మాకు తల్లి, దేవుడి ఇచ్చిన తల్లి ఆమె, దేవుడి ఇచ్చిన తల్లి ఆమె. అనేక జనములకు తల్లిగా నువ్వు మార్చుకోబడ్డ. నువ్వు ఎంతమందిని కన్నావు? ఎంతమందిని కన్నావు? ఉందా నీకు సాక్ష్యం? ఉందా నీకు సాక్ష్యం? ఎంతమందిని కన్నావు? గర్వం చెప్తారే కానీ నా తల్లి ఆమె ఒక్కటి వచ్చింది, ఒక్కతే రక్షించబడింది. ఆమె విశ్వాసం ద్వారా ఈరోజు అనేక కుటుంబాలు దేవుడి సన్నిధిలో విశ్వాసులకు తల్లిగా, విశ్వాసులకు తల్లిగా. ఈరోజు ప్రేరేపణతోటి కేక్ ఆర్డర్ చెప్పాను. నేను చెప్పే లోపల తెలిసిన సంఘర్షణ ఆర్డర్ చెప్పాను. అమ్మగారి కోసం సంఘర్షణలు ఆర్డర్ చెప్పారు. మరి ఎంతమంది కావాల్సిన నాకు తెలియదు, కానీ మా తరఫున ఆత్మీయ తల్లిగా ఆమె చేయాలని సన్మానం. ఆ సమయం లేదు కనుక మరొకసారి ఆమెకు నేను శుభాకాంక్షలు తెలపాలి, కృతజ్ఞత చెల్లించాలి. దేవుని చెట్టు మీద చెల్లిస్తాను. దేవుని కృపలో దేవుడు నడిపించుగా అనేకులకు తల్లిగా నువ్వు ఉండా. అవును, బాహ్య అలంకరణ కాదండి, అంతరంగమైన ఆత్మ అలంకరణ కలిగిన తల్లిగా అనేక పిల్లలకు తల్లిగా నువ్వు మార్చబడుగా. దేవుని కృప దొరుకునుగాక, దేవుని కృప దొరుకునుగాక. పాట పాడుచుడుగా కానుక సమర్పించుకున్నాం. పాట పాడుచుడుగా పాట పాడిన నుండి చక్కని పాట పాడు. ప్రియాంక ఈ వారం పెళ్ళైతే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ప్రియాంక పాడతారు. మళ్ళీ ఎప్పుడు ఆ ఆయన అర్థం వచ్చారు. మా పాలన మీరందరూ ప్రార్థన చేయండి. కార్యకర్తలు ఇద్దరు వచ్చి మళ్ళీ పాట పాడాలని రెడీ. ఆర్కెస్ట్రా వచ్చారండి. అర్షిత్ దేవి, అర్షిత్ Oh
ప్రభు బలవారికి సిద్ధపడదామండి. ప్రతి ఒక్కరు కూడా మీ మనసులో మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. తీసుకునే వారు అందుకోనండి, తీసుకునే వారు అనుకోనండి. అయ్యగారు ప్రార్థన చేసి దేవుని శరీరం దేవుడు మనల్ని ప్రేమించి మరొక నెలను 5వ బలాలను దేవుడు మనం సిద్ధపరుస్తున్న రీతిగా ఎదుర్కొచ్చింది. తీసుకునే వాళ్ళు ఎదుర్కొనండి, తీసుకునే వాళ్ళు ఎదుర్కొనండి. 5వ బలాలను